So the EMF induced by electromagnetic induction may be classified as dynamically induced EMF, statically induced EMF, whereas dynamically induced EMF is further classified as stationary permanent magnet and moving conductor or stationary conductor moving permanent magnet. ఇది DC జనరేటర్స్లో, ఇది AC జనరేటర్ చూస్తాము. ప్రజెంట్గా అయితే మనకి ఇవి కూడా ఎలక్ట్రోమాగ్నెట్స్ ఉన్నాయి. ఓకేనా, బట్టి పర్మనెంట్ మ్యాగ్నెట్ కాబట్టి వీ ఆల్సో యూజ్ ద ఎలక్ట్రోమాగ్నెట్స్ ఇన్ దిస్ క్లాసిఫికేషన్. అంటే ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంటుంది, కండక్టర్ ఉంటుంది. అయితే కండక్టర్ కానీ స్టేషనరీ ఉండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేట్ అవుతుంది. లేదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మ్యాగ్నెట్ అనేది స్టేషనరీగా ఉండి కండక్టర్ అనేది రొటేట్ అవుతుంది. ఇంకో క్లాసిఫికేషన్ వచ్చి స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఈ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. వీటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చేసరికి మనకు ఈఎల్ ఈక్వల్ టు -L di/dట. ఇక్కడ వచ్చేసరికి మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద ఇండక్టర్ ఈజ్ ఈక్వల్ టు -M di/dt. So here -L di/dt, here -M di/dt. What do you mean by dynamically induced EMF? డైనమికల్లీ అక్కడే మెన్షన్ చేయడంలో డైనమికల్లీ అని ఉంది. డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంది, an EMF induced due to a movement of conductor in magnetic field. అంటే ఇందులో రొటేటింగ్ పార్ట్ ఉంది. ఓకేనా, ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ కండక్టర్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాన్ని ఏమంటామంటే డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఎక్కడైతే మూమెంట్ ఆఫ్ కండక్టర్ జరుగుతుందో లేదంటే మూమెంట్ ఆఫ్ మ్యాగ్నెట్ అన్నది జరుగుతుందో అప్పుడు దాన్ని ఏమంటాం, ఒక ఫిజికల్ మూమెంట్ ఆఫ్ కండక్టర్ ఆర్ మ్యాగ్నెట్ జరిగినప్పుడు మనం దీన్ని డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే మూవింగ్ ఎ ప్యారల్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ద వెలాసిటీ ఇన్ మీటర్ పర్ సెకండ్, దెర్ ఈజ్ నో ఫ్లక్స్ కట్టింగ్ ద కండక్టర్, హెన్స్ నో ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్. ఏంటంటే ఒకవేళ రెండు సేమ్ స్పీడ్తో రొటేట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఫ్లక్స్ అన్నది కట్ అవ్వదు. రిలేటివ్ మోషన్ అనేది రెండు సేమ్ స్పీడ్లో రొటేట్ అవుతాయి కనుక రిలేటివ్ స్పీడ్ అనేది మనకు 0 అవుతుంది. అప్పుడు మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ కాదు. అలా కాకుండా ఒకటి స్టేషనరీ ఉండి ఇంకోటి అనేది మనం మూవ్మెంట్ చేసాం అనుకోండి, అప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది వస్తుంది మనకు. ఇది 0 స్పీడ్, ఇదేమో సమ్ సర్టన్ స్పీడ్ ఆఫ్ n-0 ఇస్ ద రిలేటివ్ స్పీడ్. ఆ రిలేటివ్ స్పీడ్ వచ్చింది కాబట్టి మనకు ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఈ మ్యాగ్నెట్స్కి ఈ రొటేషన్ ఆఫ్ కండక్టర్ ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో మూమెంట్ జరిగినప్పుడు మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందని డిస్కస్ చేసినాము. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ద మూమెంట్ ఆఫ్ కండక్టర్ ఈజ్ టువర్డ్స్ డౌన్ సైడ్, అప్పుడు ఫ్లక్స్ కూడా ఈ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. ఇలాంటి పొజిషన్లో మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ వచ్చేసరికి మనకి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే మనకు ఫ్లక్స్ అనేది ఏం కట్ అవుతలే, రెండు ప్యారల్గా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూసినట్టయితే ఇది పర్పెండిక్యులర్ ఉన్నాయి. ఈ వెలాసిటీలో పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి మనకు ఈ రెండింటి మధ్యలో 90 degrees వచ్చింది. ఈ ఈజ్ ఈక్వల్ టు BLV sin θ మనకు ఫార్ములా. sin 90 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ఈజ్ ఈక్వల్ టు BLV అని రాస్తున్నాం. అలా కాకుండా వేరే యాంగిల్లో కనుక వచ్చినట్టయితే మనం BLV sin θ అంటే మనకి ఇలా రొటేషన్ జరుగుతున్నప్పుడు అవి పర్పెండిక్యులర్ అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఏమో మనకి మ్యాక్సిమం ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ 90 నుంచి తగ్గుకుంటూ 0కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఈఎంఎఫ్ 0కి వచ్చేస్తుంది మనకు. అలాగే 90 నుంచి పెరుగుకుంటూ 180కి వచ్చింది అనుకో, అప్పుడు కూడా మళ్ళీ ఈఎంఎఫ్ మనకు మ్యాక్సిమం నుంచి 0కి వస్తుంది. అట్లా మనకు ఒక సైనూసోయిడల్ వేవ్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇది 0 degrees దగ్గర, ఇది 90 degrees. దిస్ ఈజ్ యాంగిల్ బిట్వీన్ ద వెలాసిటీ ఆఫ్ ది కండక్టర్, డిగ్రీస్ అని ఏదైతే అంటున్నామో వెలాసిటీ ఆఫ్ ది కండక్టర్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మళ్ళీ ఈ తర్వాత 0కి వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 90 degrees మ్యాక్సిమం వస్తుంది, మళ్ళీ 0 వస్తుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ఈజ్ ఈక్వల్ టు BLV sin θ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ యాక్టివ్ లెంత్ ఆఫ్ కండక్టర్ తీసుకుంటాం. యాక్టివ్ లెంత్ ఆఫ్ కండక్టర్ అంటే ఏ కండక్టర్ ఏదైతే పార్ట్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండర్లో ఉందో దాన్ని మనం యాక్టివ్ లెంత్ అంటాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న కండక్టర్ మనం ఏమంటామంటే యాక్టివ్ లెంత్ అంటాం. దాన్ని L అని తీసుకుంటా.
తీసుకున్న తర్వాత ఇది ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద కండక్టర్ డిస్టెన్స్ బోర్డ్ బై ద కండక్టర్ దాన్ని డిఎక్స్ అనుకుంటున్నా. ఎంత టైం పట్టిందో దాన్ని డిటి అనుకుంటున్నా. ఓకే, టైం టేకెన్ ఈజ్ డిఎక్స్, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ డిఎక్స్ అండ్ టైం టేకెన్ ఈజ్ టు మూవ్ ద డిస్టెన్స్ ఈజ్ డిటి. సో ద ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ది కండక్టర్ నేను బి అని రాసుకుంటున్నా. దీంట్లో ఉన్న ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా, ఈ ఏరియా మొత్తంలో నేను బి అని రాసుకుంటున్నా. సో ఇప్పుడు ఎంత కండక్టర్ మనకు మూవ్ అయింది అన్నది క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఏరియా షిఫ్ట్ బై కండక్టర్ క్యాన్ బి టేకెన్ యాజ్ ఎంత మూవ్ అయింది, డిఎక్స్ అన్నది మూవ్ అయింది. డిఎక్స్ అన్నది ఏది మూవ్ అయింది, కండక్టర్ మూవ్ అయింది. అయితే కండక్టర్ యొక్క లెంత్ ఇంటూ డిఎక్స్ అని తీసుకుంటాం, ఎందుకంటే అంత పార్ట్ ఆఫ్ కండక్టర్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, అంత యాక్టివ్ లెంత్ ఆఫ్ కండక్టర్ విచ్ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ట్రావెల్డ్. సో అంత ఏరియాని కవర్ చేసింది ఆ కండక్టర్, కాబట్టి ఏరియా షిఫ్ట్ బై ద కండక్టర్ ఈజ్ టేకెన్ యాజ్ ఎల్ ఇంటూ డిఎక్స్. ఓకేనా. ఇప్పుడు ఈ టోటల్ ఫ్లక్స్ ఎంత కట్ చేసింది అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అయితే ఉందో దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ ఎంత అయితే ఉందో అంత పార్ట్ని కట్ చేసింది. అందుకే ఫ్లక్స్ కట్ బై దిస్ క్యాన్ బి టేకెన్ యాజ్ ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ ఎల్ ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో ఏరియా షిఫ్ట్ బై ద కండక్టర్ ఈజ్ ఎల్ డిఎక్స్, ఫ్లక్స్ కట్ బై ద కండక్టర్ ఈజ్ క్యాన్ బి టేకెన్ యాజ్ బి ఇంటూ ఎల్ డిఎక్స్. సో అకార్డింగ్ టు Faraday's second law, the EMF induced is proportional to the rate of change of flux linkages. So we got E is equal to minus n d phi by dt or n d phi by dt. ఇక్కడ n d phi by dt అంటే ఏంటి, n is the number of turns, d phi is the change of flux with respect to time. d phi ఏంది, చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. ఇక్కడ ఇంత టైంకి ఎంత చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ జరిగింది మనకు, ఎంత చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ కట్ అయింది మనకు, d phi can be taken as bl x dx. d phi అంటే ఏంది, చేంజ్ ఆఫ్ ఫ్లక్సే కదా, దాన్నే మనం బిఎల్ డిఎక్స్ అని రాసుకుంటున్నాం d5 ప్లేస్లో. సో వీ గాట్ బిఎల్ డిఎక్స్ బై డిటి. బిఎల్ డిఎక్స్ బై డిటి మిగిలింది. బిఎల్ డిఎక్స్ బై డిటి మిగిలితే దీన్ని బిఎల్ తీసేసుకొని డిఎక్స్ బై డిటి అని రాస్తున్నా. డిఎక్స్ బై డిటి ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైమ్, మీటర్ పర్ సెకండ్, నథింగ్ బట్ కండక్టర్ వెలాసిటీ. What is that? Conductor velocity. So we got E is equal to BLV. ఇక సైన్ థీటా ఎందుకు వచ్చింది అంటే ఈ ఫ్లక్స్ ఏదైతే ఉందో మనకు సేమ్ యాంగిల్లో కట్ అవ్వట్లేదు. రొటేట్ అవుతున్నప్పుడు ఫ్లక్స్ ఇట్లా ఫ్లో అవుతున్నప్పుడు ఇట్లా మూమెంట్ ఉన్నప్పుడు ఏమో రెండు కూడా ప్యారల్గా ఉన్నాయి, ఈ పొజిషన్కి వచ్చేసరికి రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి, ఫ్లక్స్ ఇట్లా ట్రావెల్ అవుతుంది. కండక్టరు ఇట్లా ట్రావెల్ అవుతున్నప్పుడు ఏమో, ఎందుకంటే ఇట్లా ఫోర్త్ పొజిషన్స్లో ఉంది, ఇట్లా సర్కులర్ మూమెంట్లో ఉంది, ఇట్లా ట్రావెల్ అవుతున్నప్పుడేమో మనకు రెండు ప్యారలల్గా ఉన్నాయి ఫ్లక్స్కి, ఇక్కడేమో పర్పెండిక్యులర్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ప్యారలల్గా ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ పర్పెండిక్యులర్ ఉన్నాయి. సో కాబట్టి ఈఎంఎఫ్ అన్నది మారుతూ ఉంటుంది, ఆ చేంజ్ ఆఫ్ యాంగిల్ అన్నది జరుగుతుంది కాబట్టి. సో దీన్ని మనం సైన్ టీటా కింద తీసుకుంటాం. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఫైనల్లీ టేకెన్ యాజ్ ఈ ఈజ్ ఈక్వల్ టు బిఎల్వి సైన్ టీటా. వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఈ టాపిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మళ్ళీ చెప్తాను. So the active length of conductor is taken as L, the distance moved by the conductor is taken as dx, the time taken to move that conductor for certain distance is dt. So the total flux cut అయింది ఇక్కడ ఎంత అంటే flux density into L into dx, right? So according to Faraday's laws of electromagnetic induction, second law ప్రకారం the induced EMF is proportional to rate of change of flux linkages. సో అందుకే మనం ఈజ్ కూడా d5 by dt అని రాసుకుంటాం. d5 is the change of flux with respect to time. ఆ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్కి ఏం రాస్తున్నాం, dl dx అని రాసినాం, మనకు వచ్చింది. సో ఫైనల్లీ వీ గాట్ bl dx by dt. అయితే ఇక్కడ n అన్న పాయింట్ ఒకటి ఎందుకు తీసేసాము అంటే ఇక్కడ మనం సింగిల్ కండక్టర్ తీసుకున్నాం. మనం ఇక్కడ వాట్ వీఆర్ టేకెన్ ఇయర్ సింగిల్ కండక్టర్ తీసుకున్నాం, అందుకే n ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ, అందుకే n వెళ్ళిపోయింది. n d5 by dtలో n ఈజ్ ఈక్వల్ టు 1, ఓన్లీ 1 కండక్టర్ హ్యాస్ బిన్ టేకెన్. సో మనకు మిగిలింది n 1 into d5 by dt. d5 is nothing but bl dx. So we got bl dx by dt. Since n is equal to 1 ఎందుకు మనకు, because conductor is only one conductor. అట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉంటే అన్ని కండక్టర్స్ పెడతాం. సో ఫైనల్లీ వీ గాట్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ వన్ కండక్టర్, మన ఓన్లీ వన్ కండక్టర్ ది ఫార్ములా. ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ వన్ కండక్టర్ వీ గాట్ బిఎల్వి. Since dx by dt is nothing but dx is the distance moved by the conductor with respect to time, nothing but conductor velocity, distance by time. So we got BLV and sin theta is the angle, theta is the angle between the moment of conductor and the flux direction. Finally got
BLV sin theta. Right, this is the nothing but dynamically induced EMF, the moment of conductor in the magnetic field or moment of magnetic field around the conductor, magnet around the conductor, where you see the rotating parts, where you see the moving parts, then is nothing but dynamically induced EMF. What is statically induced EMF? The EMF induced by variation of flux in stationary conductor or coil as statically induced EMF. ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్టాటిక్ అంటే ఏంటంటే స్టేషనరీ, ఎలాంటి మూవింగ్ పార్ట్స్ అనేవి ఉండవు, స్టేషనరీగా ఉంటుంది. సో స్టేషనరీగా ఉన్న దాంట్లో మనకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, దాన్ని స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. అంటే మనకు కండక్టర్ కాన్స్టెంట్గానే ఉంటుంది, ఫ్లక్స్ కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. ఫ్లక్స్ అంటే మ్యాగ్నెట్ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఫ్లక్స్ ఏదైతే ఉందో ఇది టైం వేరీగా ఉంటుంది. మనకు ఫ్లక్స్ పెరగడం తగ్గినా కానీ మనకు ఫిజికల్గా ఏం కనబడదు అది. కాబట్టి మనకు ఇక రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ అనేది ఆబ్వియస్గా జరుగుతుంది మనకు. అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ మనం సైనూసోయిడల్ వేవ్ ఫామ్ ఇచ్చినాం అనుకోండి, సైనూసోయిడల్ సప్లై ఇచ్చినాం అనుకోండి, సైనూసోయిడల్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అన్నది ఉంది కదా, ఆ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అన్నది దీనికి లింక్ అవుతే కనుక మనకి ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది. సింపుల్గా దీన్నే స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. The EMF induced in any stationary conductor without any moving parts in it, దాన్ని స్టేషనరీ ఆర్ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటారు. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనకు ఫర్దర్ క్లాసిఫికేషన్ ఏముంది? సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, అదర్ వన్ ఈజ్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటేనేమో ఇప్పుడు ఒక కాయిల్ తీసుకుందాం, ఒక సాలినాయిడ్ తీసుకుందాం. ఈ సాలినాయిడ్కి నేను ఒక కాయిల్ ఇస్తాను, దీనికి నేను ఏసీ సప్లై ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు దీని నుంచి ఎగ్జైట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. నార్త్ పోల్ సౌత్ పోల్ ప్రొడ్యూస్ అవుతుంది. మన ఫ్లక్స్ అనేది ట్రావెల్ చేస్తుంది ఈ నార్త్ అండ్ సౌత్. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన సైనూసోయిడల్ వేవ్ ఫామ్ కాబట్టి దీనివల్ల వెళ్ళిన కరెంట్ ఎట్లాంటిది ఉంటుంది? సైనూసోయిడల్ కరెంట్ ఉంటుంది. ఈ కరెంట్ వల్ల మనకు సైనూసోయిడల్ కరెంట్ వల్ల సైనూసోయిడల్ ఎంఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. సైనూసోయిడల్ ఎంఎంఎఫ్ వల్ల సైనూసోయిడల్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సైనూసోయిడల్ ఫ్లక్స్ ఎలా ఉంటుంది? ఇట్లా టైం వేరియింగ్ ఉంటుంది, కంప్లీట్గా ఇట్లా మారుతూ ఉంటుంది కంప్లీట్గా సైనూసోయిడల్. కాబట్టి మన కండక్టర్కి ఏదైతే ఈ ఫ్లక్స్ లింక్ అవుతుందో అది పెరుగుతూ తగ్గుతూ లింక్ అవుతుంది. లింక్ అవుతున్న ఫ్లక్స్ పెరుగుతూ తగ్గుతూ లింక్ అవుతుంది. కాబట్టి అకార్డింగ్ టు ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ది ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందా? సెకండ్ లా ప్రకారం ఏంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్. ఈవెన్ దో ఇక్కడ కండక్టర్ స్టేషనరీగా ఉంది, కాయిల్ స్టేషనరీగా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెట్ ఇన్నది స్టేషనరీగా ఉంది, అయినప్పటికి కూడా మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది, దాన్ని స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఇక్కడ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి? దీని నుంచి ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ దీనికే లింక్ అవుతుంది. ఇప్పుడు అది ఈ కాయిల్ అనేది మనకు ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, కరెక్టే. ఈ ఫ్లక్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో మళ్ళీ వచ్చి దీనికే లింక్ అవుతే కనుక అప్పుడు మళ్ళీ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, దాంట్లో మళ్ళీ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఇంకా సింపుల్గా మనం రాసుకోవడానికి చెప్పాలంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ వన్ కాయిల్ డ్యూ టు ఫ్లక్స్ ప్రొడ్యూస్ బై ఇట్స్ లింకింగ్ ఇట్ సెల్ఫ్. దాని నుంచి ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ దానికే లింక్ అయ్యి ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది, దాన్నే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. వి సే ఇట్ యాజ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అలా కాకుండా మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే రెండు కాయిల్స్ తీసుకుందాం, ఒకటేమో కాయిల్ ఏ, ఇంకోటేమో కాయిల్ బి. ఇది నేను సప్లై ఇచ్చిన, దీనికి ఎగ్జైటేషన్ ఇచ్చిన, దీని నుంచి ఫ్లక్స్ వెళ్ళి ఇంకో కాయిల్కి లింక్ అయింది, అప్పుడు ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఓకే, ఒక కాయిల్లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ వల్ల ఇంకొక కాయిల్లో ఈ ఫ్లక్స్ వెళ్ళి ఇంకో కాయిల్లో కనుక లింక్ అయినప్పుడు అక్కడ ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది, దాన్ని మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటున్నాం. మనకు తెలిసిందే కదా ఫారడేస్ లాస్ ప్రకారం ఎప్పుడైతే ఫ్లక్స్ అన్నది కండక్టర్ని కానీ కాయిల్ని కానీ కట్ చేస్తుందో అక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. దీని నుంచి దీనికే లింక్ అయితే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, అది ప్రొడ్యూస్ చేసుకున్న ఫ్లక్స్ దానికే లింక్ చేసుకొని ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అలా కాకుండా ఇక్కడ నుంచి నెక్స్ట్ దానికి ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి, నెక్స్ట్ దానికి లింక్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఓకే, నెక్స్ట్ అబౌట్ లెన్స్ లా. లెన్స్ లా అంటే ఏంటి?
మనకి ఏదైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో, ఓకే, ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఏంటంటే మనకు ఇండ్యూస్ అయిన కరెంట్ కానీ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ కానీ దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ అయింది, ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఏదైతే ఈఎంఎఫ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఉందో ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ అపోజ్ ద కాస్. దేనివల్ల అయితే అది ప్రొడ్యూస్ అయిందో దాన్ని అపోజ్ చేస్తుంది. అందుకే ఈఎంఎఫ్ డైరెక్షన్ ఎట్లా వస్తుంది అంటే మైనస్ అని తీసుకున్నాం కదా ఇంతకుముందు, ఈజ్ఈక్వల్ టు -NdΦ/dt అని తీసుకున్నాం కదా, అట్లా మైనస్ ఎందుకు అంటే యాజ్ పర్ లెన్స్ లా ఇట్ విల్ అపోజ్ ద కాస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఇట్. అది దేనివల్ల అయితే వస్తుందో దాన్ని అపోజ్ చేస్తుంది. అది లెన్స్ లా ప్రకారం. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ డిస్కస్ చేయాలంటే టేక్అవుట్ యువర్ రైట్ ఫింగర్, థంబ్, రైట్ ఫింగర్లో థంబ్, ఫస్ట్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఈ 3 ఫింగర్స్ని పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ పెట్టండి. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ పెట్టి ఐ విల్ షో యువర్ డయాగ్రామ్. ఇలాగా ఈ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ యొక్క హెల్ప్ ఏంటంటే మనకు ఏ డైరెక్షన్లో మనకి ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది అనేది కనుక్కోవడానికి మనం ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తాం. ఈ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఏంటంటే ఈ 3 ఫింగర్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉన్నాయి. మనకు కండక్టర్ ఉంది, ఫ్లక్స్ ఉంది, రైట్. ఆ కండక్టర్ యొక్క మూవ్మెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఆ రెండింటి వల్ల మనకి ఏ డైరెక్షన్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అన్నది మనం తెలుసుకోవడానికి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ డైరెక్షన్లో అయితే కండక్టర్ రొటేట్ అవుతుందో ఆ డైరెక్షన్ని తమ్ముతో ఇండికేట్ చేయండి. ఏ డైరెక్షన్లో అయితే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లో అవుతుందో, నార్త్ అండ్ సౌత్ ఫ్లో అవుతుంది కదా, అది ఏ డైరెక్షన్లో అయితే ఫ్లో అవుతుందో అది ఫస్ట్ ఫింగర్తో ఇండికేట్ చేయండి. అండ్ ద సెకండ్ ఫింగర్ విల్ ఇండికేట్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. కరెంట్ కాదు, నెక్స్ట్ ఆబ్వియస్లీ కరెంటే వస్తుంది అనుకోండి, కాకపోతే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనాలి. ఓకేనా? అంటే ఈ రెండు బేస్ చేసుకొని ఏ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఫ్లో అవుతుంది, ఏ డైరెక్షన్లో మనకు రొటేషన్ ఆఫ్ కండక్టర్ అన్నది జరుగుతుంది, ఈ రెండు బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఈ డైరెక్షన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అనేది అనుకోవచ్చు. దిస్ విల్ హెల్ప్ యూ ద direction to find the direction of EMF induced by using the Fleming's right hand rule. Okay, ఇప్పుడు ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అంటే మీరు ఎట్లా చెప్తారు? టేక్ ద థంబ్, ఫస్ట్ ఫింగర్ అండ్ సెకండ్ ఫింగర్ అండ్ షో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే ఏంటి? ఇక్కడ ఈ రెండింటి మధ్యలో 90 degrees ఉంది, ఈ రెండింటి మధ్యలో 90 degrees ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో కూడా 90 degrees ఉంటుంది. సో దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, in which thumb will indicate the motion of the conductor. Okay, first finger will indicate you the magnetic field. ఆ డైరెక్షన్లో పెట్టించాలి. ఈ రెండు పెట్టిన తర్వాత ఆ డైరెక్షన్లలో మనకు ఏ డైరెక్షన్లో అయితే సెకండ్ ఫింగర్ చూపిస్తుందో దాన్ని ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ డైరెక్షన్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్లెమింగ్స్. ఇప్పుడు సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ చదివాం కదమ్మా. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి? ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ వన్ కాయిల్ డ్యూ టు ద ఫ్లక్స్ లింక్డ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద సేమ్ కాయిల్. అంతే కదా, దాని నుంచి ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ దానికే లింక్ అయ్యి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, దాన్ని సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్నాం. మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంది? ఒక కాయిల్లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ కాస్త ఒక ఎలక్ట్రోమాగ్నెట్లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ కాస్త వెళ్ళి దగ్గరున్న నైబరింగ్ కాయిల్కి లింక్ అయ్యి అక్కడ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతాయి కనుక దాన్ని మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్నాం. ఇందులో చూసినట్టయితే మీకు సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ కాయిల్ యొక్క ఇండక్టెన్స్ వల్లనే కదా మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, దీని యొక్క ఎబిలిటీ వల్లనే కదా. సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది రెండింటి యొక్క డెఫినేషన్స్. మనకు సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రావడానికి కారణం ఏంది? సెల్ఫ్ ఇండక్టెన్స్. మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రావడానికి కారణం ఏంది? మ్యూచువల్ ఇండక్టెన్స్. అంటే ఒక కాయిల్ యొక్క ఎబిలిటీ ఏంటంటే దాంట్లోనే ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ చేసుకోగలిగితే ఓకే, దాన్ని సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఓకేనా? మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి? ఇట్ క్యాన్ ప్రొడ్యూస్ ద ఈఎంఎఫ్ ఇన్ ద ఒక కాయిల్ యొక్క ఎబిలిటీ ఏంటంటే ఇంకొక కాయిల్లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ చేయగలగాలి, దాన్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ mutual inductance. Now let us see the coefficient of self inductance and mutual inductance. Coefficient of self inductance of a coil may be defined as Weber turns per ampere in a coil.
రిప్రజెంట్ బై ద లెటర్ ఎల్ మెజర్డ్ ఇన్ హెన్రీ. ఎందుకంటే మనకి ఇండక్టెన్స్ అన్న దేంట్లో మెన్షన్ చేస్తాం, మనం హెన్రీలనే మెన్షన్ చేస్తాం. వెబర్ టన్స్ పర్ ఆంపియర్. అంటే N5/I. వెబర్ టన్స్ ఈజ్ నథింగ్ బట్ వెబర్ ఈజ్ 5, టన్స్ ఈజ్ N5/I. Finally it is Henry. L is equal to Weber tons by current. ఓకేనా, N5/I అని రాయొచ్చు. దాన్నే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా అంటాం. ఈ ఫ్లక్స్ని ఏమని రాయొచ్చు మరి, అర్థమైందా? సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎట్లా రాస్తామో, కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎట్లా రాస్తామంటే వెబర్ టన్స్ పర్ ఆంపియర్. అంటే Weber is flux, tons is the number of N by I. Weber tons per ampere. The units are Henrys. దీని యొక్క యూనిట్స్ ఆర్ హెన్రీస్. ఇప్పుడు N5/Iలో 5ని ఏమని రాసుకోవచ్చు అంటే B ఇంటూ ఏ అని రాయొచ్చా? B అంటే ఏంది? B అంటే ఏంది? ఫ్లక్స్ డెన్సిటీ. ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంది? ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా, ఫ్లక్స్ బై ఏ. మరి దాంట్లో కానీ ఫ్లక్స్ ఏమవుతుంది? B ఇంటూ ఏనే అవుతుంది కదా. సో N/I ఇంటూ B ఇంటూ ఏ అని రాసుకున్నాం. B ఇంటూ ఏ బికాస్ 5 ఈజ్ ఈక్వల్ టు B/A, వెరాజ్ సారీ తప్పమ్మా, B ఈజ్ ఈక్వల్ టు 5/A. దీంట్లోకించి 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? B ఫ్లక్స్ డెన్సిటీ, ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. ఇప్పుడు ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? B ఇంటూ ఏనే అవుతుంది కదా, ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఇప్పుడు మనకు B ఇంటూ ఏ అయింది. బీకి ఫార్ములా అయింది మ్యూ హెచ్ అని ఇంతకుముందు చదువుకున్నాం కదా, ఇంతకుముందు చాప్టర్లో, సెకండ్ చాప్టర్లో. మ్యూ అంటే ఏంటి? మ్యూ నాట్ మ్యూ ఆర్, అబ్సల్యూట్ పర్మియబిలిటీ, రిలేటివ్ పర్మియబిలిటీ ఇంటూ హెచ్. సో ఇక్కడ ఏమని రాసినా మనం N/I మ్యూ నాట్ మ్యూ ఆర్ హెచ్ ఇంటూ ఏ. హెచ్ అంటే ఏంది? మనకు మ్యాగ్నటైజింగ్ ఫోర్స్. హెచ్ అంటే మనం ఏమని రాయొచ్చు అంటే MMF/L అని రాయొచ్చు. MMF అంటే ఏంది? NI/L అని రాయొచ్చు. సో నేను ఈ హెచ్ ప్లేస్లో ఏం మెన్షన్ చేస్తున్నా? NI/L మెన్షన్ చేస్తున్నా. సో NI/I మ్యూ నాట్ మ్యూ ఆర్ ఇంటూ NI/L ఇంటూ ఏ. మ్యూ నాట్ మ్యూ ఆర్. ఇప్పుడు ఏం మిగులుతుంది మనకి ఇక్కడ? ఐ క్యాన్సిల్ అవుతుంది, మిగిలేది మ్యూ నాట్ మ్యూ ఆర్ N²A/L. దిస్ ఈజ్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా. L ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ మ్యూ ఆర్ N²A/L ఇన్ హెన్రీస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా. A is the cross section of the solenoid, L is the length of the solenoid, N is the number of turns of the solenoid. ఇప్పుడు మనకు సాలినాయిడ్ ఉంది కదా, సిలిండ్రికల్ షేప్ సాలినాయిడ్. దీని యొక్క లెంత్, దీని యొక్క ఏరియా, ఓకే, దీని యొక్క నంబర్ ఆఫ్ టన్స్ N అంటే. రైట్. ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు N5/I. ఇదే కదా మనకు వచ్చిన ఫార్ములా, వెబర్ టన్స్ పర్ ఐ. ఇదే దీన్ని మనం ఏ టర్మ్స్లో రాసుకున్నాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ టర్మ్స్లో రాసుకుంటే L ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ మ్యూ ఆర్ N²A/L. దాని యొక్క డైమెన్షన్స్ ప్రకారం రాసినాం, ఫిజికల్ డైమెన్షన్స్ ప్రకారం ఈ ఫార్ములా రాసినాం N5/Iని. సిమిలర్లీ L ఈజ్ ఈక్వల్ టు N5/Iని N5 ఈజ్ ఈక్వల్ టు LI అవుతుంది. 2 సైడ్స్ మైనస్ పెడదాం. ఇప్పుడు 2 సైడ్స్ డిఫరెన్షియేట్ చేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? మైనస్ d/dt ఆఫ్ N5 ఈక్వల్ టు మైనస్ d/dt ఆఫ్ LI. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకు? మైనస్ N d5/dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ L di/dt అవుతుంది. రైట్. వీ ఆల్ నో దట్ E ఈజ్ ఈక్వల్ టు మైనస్ N d5/dt మనం డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో రాసినాం కదమ్మా, దాని నుంచి వచ్చింది కదా. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ కాస్త మైనస్ N d5/dt ఈజ్ నథింగ్ బట్ మైనస్ L di/dt. అంతేనా?
E is equal to EMF induced in the coil is equal to minus n d phi by dt, nothing but EMF induced in the conductor or coil. Similar amma, coil and conductor na minus n d phi by dt is equal to minus L di by dt. ఇది d phi by dt, అది di by dt. సో E is equal to minus L di by dt అని రాసిన. ఇక్కడ దేంట్లో జరుగుతుంది, మనకు సెల్ఫ్ ఇండక్టెన్స్లో జరుగుతుంది కాబట్టి EL ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ డిఐ బై డిటి అని రాస్తున్నా. ఓకే, సో దీంట్లో ఎల్ ఏమవుతుంది మనకు, మైనస్ ఈఎల్ బై డిఐ బై డిటి. సో ఇక్కడ మనం ఇండక్టెన్స్ కనుక్కోవడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ రాస్తే కనుక సెల్ఫ్ ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈఎల్ బై డిఐ బై డిటి ఇన్ హెన్రీ. ఇది ఫిజికల్ పారామీటర్స్, ఇదేమో ఫ్లక్స్ అండ్ కండక్టెన్స్ పారామీటర్స్, ఇదేమో వోల్టేజ్ అండ్ కరెంట్ పారామీటర్స్తో మనం సెల్ఫ్ ఇండక్టెన్స్ ఒక ఫార్ములా డిరైవ్ చేసినాం. Now let us see the coefficient of mutual inductance. Coefficient of mutual inductance between the two coils may be defined as Weber turns in one coil due to the unit current in the other coil. అంటే మీకు ఇక్కడ ఏంటంటే ఎంతైతే మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో అది వెబర్ టర్న్స్ ఒక కాయిల్లో డ్యూ టు ద కరెంట్ ఇన్ నేబరింగ్ కాయిల్ అంటున్నాడు. ఇంతకుముందు దీనికే కాబట్టి N5/I రాసినాం. ఇక్కడ ఏంది, ఈ కరెంట్ దేనిలో ఫ్లో అవుతుంది, ఫస్ట్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంట్ వల్ల సెకండ్ కాయిల్లో ఎంత ఫ్లక్స్ లింక్ అవుతుంది, దీంట్లో ఎన్ని టర్న్స్ ఉన్నాయి, దీంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, దీంట్లో ఫ్లో అయ్యే కరెంటు, దీంట్లో ఫ్లో అవుతున్న ఫ్లక్స్, దీని నుంచి దీనికి లింక్ అవుతున్న ఫ్లక్స్, దీంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ టర్న్స్. ఓకేనా, ఇక్కడ కూడా N5/IA, కాకపోతే ఈ I అన్నది ఏంది, దేంట్లో ఫ్లో అవుతుంది, I పక్క కాయిల్లో ఫ్లో అవుతుంది. దీని నుంచి వచ్చి దీనికి ఎంత ఫ్లక్స్ లింక్ అవుతుంది, 10 జనరేట్ అవ్వచ్చు, 10 వెబర్స్. కాకపోతే ఇక్కడ ఎంత లింక్ అవ్వచ్చు, 10 వెబర్స్ లింక్ అవ్వచ్చు, 1 వెబర్ లింక్ అవ్వచ్చు. డిస్టెన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా N5/IA. కాకపోతే ఇక్కడ 2 కాయిల్స్ ఉన్నాయి కదా మనకు, ఇది ఫస్ట్ కాయిల్, ఇది సెకండ్ కాయిల్. నేను ఈ కాయిల్కి నేను సప్లై ఇచ్చినప్పుడు దీని నుంచి ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యి సెకండ్ కాయిల్కి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఫస్ట్ కాయిల్ అని 1 టర్మ్స్తో రిప్రజెంట్ చేద్దాం, సెకండ్ కాయిల్ అని 2 టర్మ్స్తో రిప్రజెంట్ చేద్దాం. సో I1 is the current flowing into the coil A. Coil A is nothing but first coil. Phi1 is the flux produced by the first coil. Phi2 is the flux linked to the second coil. దీంట్లో Phi1 అన్నది ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది, కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అయ్యేసరికి మొత్తం లింక్ కావచ్చు కాకపోవచ్చు, అందుకే మనం Phi2 అని రాసుకుంటున్నాం. Phi2 అన్నది ఆల్వేస్ లెస్ దెన్ Phi1. ఓకే, సో ఇప్పుడు దీన్ని మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాబట్టి ఎల్ అని రాయాము. ఇక్కడ ఏమని రాస్తామంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి N5/I ఎట్లయితే రాసినామో ఇక్కడ కూడా సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా ఎల్ రాసినాం. మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి M అని రాస్తాం. M ఈజ్ ఈక్వల్ టు N5/IA. కాకపోతే ఇక్కడ N దేంది, సెకండ్ కాయిల్ది, Phi దేంది, సెకండ్ కాయిల్కి రీచ్ అవుతున్న ఫ్లక్స్, అందుకే N2/Phi2/I1. అంటే ఫస్ట్ కాయిల్లో కరెంట్ ఫ్లో అవడం వల్లనే మనకు ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది, ఆ ఫ్లక్స్ అనేది సెకండ్ కాయిల్ లింక్ అయింది. కాబట్టి వి టేక్ ఇట్ యాజ్ M ఈజ్ ఈక్వల్ టు N2/Phi2/I1. N2 ఏంటి, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండ్ కాయిల్, Phi2 ఏంటి, ఫ్లక్స్ ఇన్ ద సెకండ్ కాయిల్ బై I1. M ఈజ్ ఈక్వల్ టు N2/Phi1/I1. సిన్స్ Phi2 ఈజ్ ప్రపోర్షనల్ టు Phi1, మనకు ఇక్కడ N2/Phi2/I1 అని రాసుకున్న తర్వాత దీన్ని N2/Phi1/I1 అని ఎందుకు చేస్తున్నామంటే ఆబ్వియస్గా Phi2 అన్నది ఆల్మోస్ట్ Phi2 కన్నా తక్కువ ఉంటుంది. ఒకవేళ రెండు K వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 నుండి, కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అన్నది 1 నుండి వెరీ నియర్ బై ఉంటే కనుక మ్యాక్సిమం ఫ్లక్స్ రీచ్ అవుతుంది. సో రెండు ఈక్వల్ ఉంటాయి. అది ఈక్వల్ ఉన్నా ఈక్వల్ అవ్వకపోయినా మనకు Phi2 అన్నది ఆల్వేస్ ప్రపోర్షనల్ టు Phi1. ఎందుకంటే మనకు Phi1 అన్నది ఫ్లక్స్ ప్రొడ్యూస్ ఇన్ ద ఫస్ట్ కాయిల్, ఆ ఫ్లక్సే సెకండ్ కాయిల్ లింక్ అవుతున్నప్పుడు ఎంత లింక్ అవుతున్నదా అన్నది మనం Phi2 అని రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి మనం ఈ Phi2 ప్లేస్లో ఇవి రెండు ప్రపోర్షనల్ కాబట్టి Phi1 అని రాసుకుంటున్నాం. సో M ఈజ్ ఈక్వల్ టు N2/Phi1/I1. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఈజ్ టేకెన్ యాజ్ 1. ఓకేనా, సో ఈ Phi1 ప్లేస్లో ఏమని రాయొచ్చు మనము, మళ్ళీ B ఇంటూ A అని రాయొచ్చు కదా. సో N2/I1 ఇంటూ B1 ఇంటూ A. సో N2/I1 B ప్లేస్లో ఏమని రాయొచ్చు, ఇవన్నీ ఫస్ట్ కాయిల్ టర్మ్సే కాబట్టి అన్ని 1 రాసుకోవచ్చు.
ఇక్కడ బీ వాల్యూలు ఏం రాయొచ్చు, మ్యూ ఇంటూ హెచ్ అని రాయొచ్చు కదా, మళ్ళీ మ్యూ నాట్ మ్యూ ఆర్ హెచ్ ఇంటూ ఏ. సో N2/I1 ఇంటూ మ్యూ నాట్ మ్యూ ఆర్ H1 ఇంటూ ఏ. H1 అంటే ఏంటి, N1I1/L. N1I1/L కదా, MMF/లెంత్ కదా మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ అంటే. సో ఇక్కడ I1 క్యాన్సిల్ అవుతుంది, మనకు మిగిలింది ఏంది, మ్యూ నాట్ మ్యూ ఆర్ N1 N2 A/L. ఇంతకుముందు ఏమొచ్చింది మనకు ఫార్ములా, మ్యూ నాట్ మ్యూ ఆర్ N² A/L అని వచ్చింది. ఇక్కడేమో మ్యూ నాట్ మ్యూ ఆర్ N1 N2 A/L అని వచ్చింది. అలాగే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ కనుక మనం డిరైవ్ చేస్తే N2/1 బి టేకెన్ యాజ్ ఈ I1 ఇటు షిఫ్ట్ చేస్తే M ఇంటూ I1 అవుతుంది. రెండు సైడ్లు మైనస్ అప్లై చేస్తున్నా, తర్వాత డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నా. సో మనకి ఏమవుతుంది, -N2/5 -M/I1 వచ్చింది. -d/dt NT/1 -d/dt ఆఫ్ MI. సో దీంట్లోకించి మళ్ళీ NdΦ/dt అంటే సిమిలర్ టు ద మనకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా కదమ్మా. సో మనం ఇక్కడ ఏం రాసుకుంటాము, దీని ప్లేస్లో ఈఎం అని రాసుకుంటాం. ఈఎం అని ఎందుకు రాసుకున్నాం అంటే ఇది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాబట్టి, ఓకేనా, ఇది మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాబట్టి ఈఎం అని రాసుకుంటున్నాం. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిన తర్వాత మనకు మిగిలేది ఈఎం మైనస్ పెట్టేద్దాం, ఈఎం M di/dt. దిస్ ఈజ్ నాట్ M, దిస్ ఈజ్ -M, because as per the Lenz's law this will oppose the cos. EM -M di/dt. ఇప్పుడు ఈ ఈఎంఎఫ్ ఇండ్యూస్ N dφ/dt, దీని ప్లేస్లో నేను ఏం రాస్తున్నా, ఈఎం రాస్తున్నా. EM -M di/dt because current is changing with respect to time. సో ఇందులోకి M ఏమవుతుంది మనకు, -EM మైనస్ ట్రావెల్ అవుతుంది, -EM/di/dt. దిస్ ఈజ్ ద మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా. వన్ మోర్ ఫార్ములా, ఓకేనా, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ దిస్ ఈజ్ ద మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ దిస్ ఈజ్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్. దీనివల్ల వచ్చే ఈఎంఎఫ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి మనకు, N5/I, other one is mu naught mu r N² A/L, otherwise L is equal to -L di/dt. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వీటి మీద, కాబట్టి కంపల్సరీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్లాస్లలో వీటి మీద ప్రాబ్లమ్స్ చెప్తాను. ఆర్ ఎల్స్ M is equal to N2/2/I1 or N2/1/I1, M is equal to mu naught mu r N1 N2 A/L, or else M is equal to -EM/di/dt. This is the self inductance and mutual inductance formula. Now about the coefficient of coupling. Coefficient of magnetic coupling అంటే ఏవైనా రెండు కాయిల్స్ దీని నుంచి ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ దీనికన్నది లింక్ అయ్యి ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతాయి కనుక రెండు కూడా మ్యాగ్నెటిక్ కప్లింగ్లో ఉన్నాయి అన్నట్టు. రెండు కూడా మ్యాగ్నెటిక్ కప్లింగ్. వన్ కాయిల్ క్యాన్ ప్రొడ్యూస్ ఈఎంఎఫ్ ఇన్ ద అనదర్ కాయిల్. అంటే ఒక కాయిల్ ఇంకో కాయిల్కి ఫ్లక్స్ అనేది లింక్ చేయగలిగితే ఇవి రెండు కూడా మ్యాగ్నెటిక్ కప్లింగ్ అనేది జరిగినట్టు. దీనికి ఫార్ములా ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కప్లింగ్కి K ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి మధ్యలో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంత ఉంది, ఓకేనా, మీరు రెండింటి మధ్యలో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంత ఉంది, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎంత, రూట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎంత. L1 అన్నది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది ఫస్ట్ కాయిల్, L2 అన్నది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది సెకండ్ కాయిల్. ఈ రెండింటి మధ్యలో ఉన్న మ్యూచువల్ ఇండక్టెన్స్ని M అని రాస్తున్నా, ఓకేనా. సో K ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కప్లింగ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, మ్యూచువల్ ఇండక్టెన్స్ బై √ ఆఫ్ L1 L2, ఓకేనా. ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్ B బై టోటల్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ద కాయిల్ A, అట్లా కూడా రాసుకోవచ్చు. సో ఒకవేళ కప్లింగ్ అనేది ప్రాపర్గా ఉండి కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక మనకు K వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు M బై √ ఆఫ్ L1 L2. అంటే ఫస్ట్ కాయిల్లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ 100% సెకండ్ కాయిల్ లింక్ అవుతే దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ K ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం.
పర్ఫెక్ట్ కప్లింగ్ అంటాం. అప్పుడు M ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు √L1 L2 అవుతుంది. √L1 L2 అవుతుంది. రైట్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. లెట్ us do the problems now. ఇక్కడ ప్రాబ్లంలో ఏంటంటే ఫీల్డ్ కాయిల్స్ ఆఫ్ 4-pole DC జనరేటర్ హ్యావింగ్ 400 tons. N ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 400 tons. ఎన్ని పోల్స్ ఉన్నాయి మొత్తం 4 పోల్స్ ఉన్నాయి. ప్రతి పోల్కి 400 tons ఉంటాయి. అందుకని ఏం చేస్తామంటే 400 × 4 600 tons. 4-pole DC జనరేటర్ కదా, ప్రతి పోల్కి ఎంత ఉన్నాయి 400 tons ఉన్నాయి. సో 400 × 4 ఈజ్ ఈక్వల్ టు 600 tons ఉన్నాయి టోటల్గా. ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఇవన్నీ సిరీస్లో కనెక్ట్ ఉన్నాయి. వెన్ ఫీల్డ్ ఈజ్ ఎక్సైటెడ్ the magnetic field of 0.015 Weber per pole. If the field circuit is opened in 0.01 second, the residual magnetism is 0.01 Weber per pole. Calculate the average value of EMF induced or average voltage induced across the field terminals. అంటే ఫ్లక్స్ ఎంత ఉండే సడన్గా మనకు సర్క్యూట్ని ఓపెన్ చేశారు, రెసిడ్యుయల్ ఫ్లక్స్ పడిపోయింది. అంటే ఫ్లక్స్ అన్నది చేంజ్ అయింది. ఎంత నుంచి ఎంత వరకు 0.015 నుంచి 0.01 వరకు చేంజ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇవి రాసుకుందాం. ఇప్పుడు ప్రతి పర్ పోల్ అంటున్నాడు, ఇది కూడా ఫ్లక్స్ పర్ పోల్ అంటున్నాడు. సో ఇది కూడా ఇంటూ 4 రాద్దాం. సో ఫస్ట్ ఎంత ఉండే 5 1 = 0.015 × 4 = 0.06 వెబర్స్. ఓకే, ఎంతకు పడిపోయింది 0.01, ఎంత టైంలో పడిపోయింది 0.01 సెకండ్లో పడిపోయింది. ఎంతకు పడిపోయింది ఇది 001 రాసిండు, ఇక్కడ 001 రాసిండు. సరే 0.001 తీసుకుందాం. 0.001 తీసుకుంటే 0.004 వెబర్స్. 0.004 వెబర్స్. ఇప్పుడు 5 ఎంత ఉండే 0.06 వచ్చింది. 5 ఎంత అయింది 0.004 వెబర్స్ వచ్చింది. ఇప్పుడు చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేది ఎంత జరిగింది అంటే d5 = 5-1 - 5-2 ఆర్ 5-2 - 5-1. ఇప్పుడు ఎంత చేంజ్ అయింది 5-1 - 5-2 అంటే 0.06 - 0.004 = 0.056. మనకు d5 వచ్చింది. చేంజ్ ఆఫ్ టైం ఎంత టైంలో జరిగింది 0.01 సెకండ్. రైట్. సో ద EMF induced here is equal to what? E is equal to 1600 × d5/dt. d5/dt. which is equal to 8960 volts. Which is equal to what? 8960 volts. 4-pole DC జనరేటర్ ఉందమ్మా, దాంట్లో 400 tons పర్ పోల్ ఉంది. అండ్ ద టోటల్ పోల్స్ అయినాయి మనకు 400 4 × 400 600 tons ఉన్నాయి. మనకు ఫార్ములా అయింది EMF induced NdΦ/dt ఫార్ములా ఆర్ -NdΦ/dt అనేది ఫార్ములా. సో ఫస్ట్ ఫ్లక్స్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుండే, అది ఫీల్డ్ ఎక్సైటేషన్ 0.015 వెబర్ పర్ పోల్ ప్రొడ్యూస్ చేస్తుండే. ఎప్పుడైతే సర్క్యూట్ ఓపెన్ చేసిండో ఎంత తగ్గిపోయింది 0.001కి తగ్గిపోయింది. ఇది ప్రింటింగ్ మిస్టేక్, ఇది మార్చుకోండి. ఎంత టైంలో ఆ డిఫరెన్స్ వచ్చింది అంటే 0.01 సెకండ్లో వచ్చింది. దాన్ని dt అని రాసుకుంటున్నాము. ఫస్ట్ దాన్ని 5-1 4 పోల్స్ నుంచి ఇది పర్ పోల్ కాబట్టి ఇంటూ 4 వేస్తున్నాం, 4 పోల్స్ ఉన్నాయి కాబట్టి. సో 0.06 వెబర్స్ వచ్చింది. 5-2 వచ్చేసరికి మనకు 0.01 × 4 దట్ ఈస్ 0.004 వెబర్స్. సో చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అంటే ఏంది, మన 5-1 నుంచి 5-2కి మారుతున్న ఫ్లక్స్. సో 0.06 - 0.004 we got 0.056 వెబర్స్. సో ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా ఏంది NdΦ/dt. N ఎంత 1600 అది రాసిండు. d5 ఎంత 0.056. ఎంత టైంలో జరిగింది 0.01. యూ గాట్ 8960 volts. అలాగే ఈ ప్రాబ్లం కూడా చూడండి. A coil of resistance 100 ohms is placed in the magnetic field of 1 milliweber. The coil has 100 tons and the galvanometer of 400 ohms resistance is connected in series with it. Find average EMF and current if the coil is moved in 1/10th second to give the field strength of 0.2 milliwebers. So here the R value is 100 ohms, that is the coil resistance. Okay, 5-1 value is 1 milliweber, 5-2 value is 0.2 milliweber, N value is number of tons here is 100, a coil యొక్క number of tons
గ్యాల్వనోమీటర్ యొక్క రెసిస్టెన్స్ 400 ohms. ఎంత టైంలో వేరీ అయింది? 1/10th సెకండ్. సో ఇక్కడ d5 అయింది ఎంత నుంచి ఎంతవరకు వచ్చిందమ్మా? 1 mV నుంచి 0.2 mV వచ్చింది. సో చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఏంది? 0.2 mV మైనస్ 1 mV. దట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. దాన్ని d5 అని రాసుకుంటాం. ఫస్ట్ గివెన్ డేటా రాసేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ కనుక్కున్నాం. ఎంత టైంలో జరిగింది? ఇది 1/10th సెకండ్లో జరిగింది. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇక్కడ ఫార్ములా ఏంది? N-d5/dt 100 ఇంటూ 0.8 10⁻³ ఇక్కడ వచ్చింది కదా, d5 చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ బై 1/10th సెకండ్. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ హియర్ ఈజ్ 0.8 volts. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ యొక్క కాయిల్ దీంట్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ గ్యాల్వనోమీటర్కి ఇచ్చిండు. దీని యొక్క రెసిస్టెన్స్ 100 ohms అంటున్నాడు, దీని యొక్క రెసిస్టెన్స్ 400 ohms అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేసినాము? ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది కనుక్కున్నాం. ఎంత కనుక్కున్నాం? 0.8 volts అంటున్నాం. ఇప్పుడు ఇంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిన తర్వాత దీంట్లో ఈ ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఏం చేస్తుంది? ఈ క్లోజ్డ్ పాత్లో కరెంట్ ఫ్లో అవుతుంది. దేంట్లో? ఈ గ్యాల్వనోమీటర్ నుంచి కరెంట్ ఫ్లో జరుగుతుంది. ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అని అడుగుతున్నాడు. ఇదంతా సిరీస్ సర్క్యూటే కదా, 100 400 టోటల్ రెసిస్టెన్స్ ఎంత మనకు? 500 ohms వస్తుంది ఈ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్. సో దీంట్లో మనకు వోల్టేజ్ తెలుసు 0.8 volts, రెసిస్టెన్స్ తెలుసు. యాజ్ పర్ ఓమ్స్లో కరెంట్ తెలవాలంటే V/R అదే వేసింది ఇక్కడ. టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ 100 + 400 ohms which is equal to 500 ohms. Total current driven is 0.8/500 which is equal to 1.6 milliamperes. That is the current flowing through the galvanometer. ఓకేనా? ఇక్కడ కాయిల్ రెసిస్టెన్స్ 100 ohms ఇచ్చిండు, గ్యాల్వనోమీటర్ రెసిస్టెన్స్ 400 ohms ఇచ్చిండు. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 1 mV ఉండే, తర్వాత 0.2 mV మారింది. ఎంత టైంలో? 1/10th సెకండ్లో. కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్? 100 ఉన్నాయి. సో దీని నుంచి ఈఎంఎఫ్ ఇండ్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నా, తర్వాత టోటల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత దాని నుంచి కరెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. నౌ లెట్ us see the problems on డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పైన ప్రాబ్లమ్స్ చూద్దాం. డైనమికల్ ఇండ్యూస్డ్ పైన ప్రాబ్లమ్స్ చూస్తే ఏ వైర్ ఆఫ్ లెంత్ 50 centimeters moves at right angles to its length of 40 meters per second to its length at a 40 meters per second in a uniform magnetic field of density 1 Weber. Magnetic field density for 1 Weber per meter square. Weber per అది Weber per meter square. Weber per meter square. Calculate the EMF induced in the conductor when the direction of motions is perpendicular to the field inclined at 30 degrees to the direction of field అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ మనకు లెంత్ ఆఫ్ కండక్టర్ ఎంత ఇచ్చిందమ్మా? 50 centimeters. అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కింద మనకు మూవ్ అవుతున్న కండక్టర్ యొక్క యాక్టివ్ లెంత్ ఎంత? 50 centimeters. ఆ 50 centimeters ఏదైతే ఉందో దాన్ని మీటర్స్ కింద కన్వర్ట్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? 50/100 అంటే 0.5 meters వస్తుంది. గివెన్ డేటా రాసేసుకుందాం. ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది? ఎంత వెలాసిటీ మూవ్ అవుతుంది? 40 meters per second మూవ్ అవుతుంది. ఎంత ఫ్లక్స్ డెన్సిటీ ఉంది? 1 Weber per meter square. B is equal to 1. ఫస్ట్ది ఎంత? θ is equal to యాంగిల్ 90 degrees. సెకండ్ది θ is equal to యాంగిల్ ఎంత? 30 degrees. ఇప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఫార్ములా అయింది మనకు డైనమికల్ ఇండ్యూస్డ్ E is equal to BLV sin θ. అదే కదా? సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో పర్పెండిక్యులర్ అంటే ఏంది? 90 degrees. ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees అనేది సెకండ్ ప్రాబ్లం. BLV sin θ ఫ్లక్స్ డెన్సిటీ 1 ఇంటూ లెంత్ ఎంత? 0.5 meters ఇంటూ వెలాసిటీ ఈజ్ 40 సైన్ θ వాల్యూ ఇక్కడ ఎంత? పర్పెండిక్యులర్ అంటే ఫ్లక్స్కి డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ కండక్టర్ పర్పెండిక్యులర్ ఉంది అంటే 90 sin 90. ఎంత వచ్చింది మనకు? 20 volts. అలాగే ఎట్ 30 degrees అంటున్నాడు. సేమ్ ఫార్ములా ఇక్కడ θ ప్లేస్లో మనం ఎంత రాస్తాం? 30 degrees మారుతుంది. అప్పుడు ఎంత వచ్చింది మనకు? ఈఎంఎఫ్ ఇండ్యూస్ 10 volts వచ్చింది. అర్థమైందా? BLV sin θ. Let us see one more type of problem, that is self inductance and mutual inductance. Problems on self and mutual inductance ఇక్కడ ఇచ్చింది చూడండి. A certain coil is wound with 50 turns and a current of 8 amperes produces a flux of 200 microwebers. Calculate an induced
inductance of a coil. Second bit, B bit is EMF induced when the above current is reversed in 0.2 second. ఫస్ట్ గివెన్ డేటా రాసేసుకుందాం. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రాబ్లం ఇది. ఒక కాయిల్లో ఎన్ని టర్న్స్ ఉన్నాయి? మనకు 50 టర్న్స్ ఉన్నాయి. దీంట్లోకి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? 8 amperes కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా? దీంట్లో ఎంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది? 5 ఎఫ్ కాదమ్మా, ఇది 5 రాసుకోవాలి. ఫ్లక్స్ ఎంత ప్రొడ్యూస్ అయింది? 200 మైక్రోవేబర్స్, అంటే 200 × 10⁻⁶. ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? 8 amperes, రైట్? ఇప్పుడు దీని యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంది మనకు? L = N∅/I, అంటే 50 × 200 × 10⁻⁶. దిస్ ఈజ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ దిస్ ఈజ్ ఫ్లక్స్ బై కరెంట్. ఇది చేస్తే మనకి ఏమొచ్చింది? మనకు సెల్ఫ్ ఇండక్టెన్స్ వచ్చింది. మనకు N∅/I, వి గాట్ సెల్ఫ్ ఇండక్టెన్స్, రైట్? ఎంత వచ్చింది సెల్ఫ్ ఇండక్టెన్స్? 1.25 మిల్లీ హెన్రీ వచ్చింది. 1.25 మిల్లీ హెన్రీ వచ్చింది. ఇంకోటి ఏమంటున్నాడు? ఇప్పుడు ఇదే కరెంటు రివర్స్ అయింది ఎట్ టైమ్ ఆఫ్ 0.2 సెకండ్. అంటే మనకు 8 amps ఉన్న కరెంట్ కాస్త రివర్స్ ఎంత అయింది? -8కి వచ్చింది. దీని నుంచి అంటే 8 amps నుంచి -8కి వచ్చింది, రివర్స్ అయింది. ఎంత టైంలో ఇది? 0.2 సెకండ్స్లో అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టింది? 0.2 సెకండ్స్. ఎంత? 8 నుంచి -8కి వస్తుంది. రివర్స్ అయిందంటే ఏంది? 8 కాస్త -8 అయింది అని అర్థం. అప్పుడు ఎంత కరెంట్ వేరీ అయినట్టు? ఇప్పుడు DI 8 - -8. ఎంత కరెంట్ వేరీ అయినట్టు? 16 వేరీ అయినట్టు, అంతే కదా? 8 - -8. సో మనకు ఫార్ములా ఉంది కదా, EL = L di/dt, విచ్ ఈజ్ ఈక్వల్ టు N-dϕ/dt కదా. సో L di/dt, L ప్లేస్లో ఏమని రాస్తాం? సెల్ఫ్ ఇండక్టెన్స్. ఎంత ఆల్రెడీ వచ్చింది కదా మనకు? 1.25 × 10⁻³ ఇంటూ చేంజ్ ఆఫ్ కరెంట్, దట్ ఈస్ DI 16 amps బై టైం. ఎంత టైం పట్టింది? 0.2 సెకండ్స్. 16/0.2. ఎంత EMF ఇండ్యూస్ అయినట్టు మనకు? 1.25 ఏమో L వాల్యూ, 1.25 × 10⁻³ దిస్ ఈజ్ ద చేంజ్ ఆఫ్ కరెంట్. ఇదేమో టైం టేకన్ టు చేంజ్ ఆఫ్ కరెంట్. వీ గాట్ 0.1 volts. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్. అలాగే ఫీల్డ్ వైండింగ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆన్ సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ పైన ప్రాబ్లం. ద ఫీల్డ్ వైండింగ్ ఆఫ్ DC, ఈ ప్రాబ్లం చూడండి. A field winding of a DC electromagnet is wound with 960 turns and has a resistance of 50 ohms. When excited voltage is 230 volts, the magnetic flux linking in the coil is 0.05 Webers. Calculate the self inductance of the coil. Self inductance formula ఏంటి మనం చూడండి? N∅/I. N∅/I అంటే ఏంటి? మనకి ఏం తెలుసా? నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈజ్ 960, 5 ఈజ్ 0.05 వెబర్స్. I తెలీదు. I కనుక్కుందాం. I కనుక్కోవడానికి ఇక్కడ చేస్తున్నాం ఈ ప్రాబ్లం. సింపుల్గా ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ ఆఫ్ DC ఎలక్ట్రోమాగ్నెట్, ఎంత ఎగ్జైటింగ్ వోల్టేజ్ ఉంది? 230 volts ఉంది. ఎంత రెసిస్టెన్స్ ఉంది దాన్ని? 50 ohms. సో I = V/R. 230/50 చేస్తే మీకు అరౌండ్ ఎంత వస్తుంది? 4.6 amperes వస్తుంది. 4.6 amperes. ఇప్పుడు ఇవి తీసుకొచ్చి ఈ 4.6 amps తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4.6 ఇక్కడ ఏంటిది? 960 ఇంటూ ఈ వాల్యూ 0.05 చేస్తే మీకు ఫైనల్గా 1.043 హెన్రీ వస్తుంది ఆన్సర్. దట్ ఈస్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ వాల్యూ. ఓకేనా? ఒక ఎలక్ట్రోమాగ్నెట్ ఎగ్జైట్ చేసినామా 230 volts ఇచ్చి, ఆ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ 50 ohms ఉంది. దాంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అంటే V/R చేసినాము. అప్పుడు మనకు 4.6 amperes వచ్చింది. దీని యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ కనుక్కోమన్నాడు. మనకు సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్మ్ అయింది N∅/I. సో మనకు ఆల్రెడీ N వాల్యూ ఇచ్చిండు, 5 వాల్యూ ఇచ్చిండు, I వాల్యూ దీని నుంచి వచ్చింది కాబట్టి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందన్నది తెలిసింది కాబట్టి ఆ కరెంట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు L వాల్యూ అనేది వచ్చింది.
రైట్. ఇప్పుడు ఒక మ్యూచువల్ ఇండక్టెన్స్ స్మాల్ ప్రాబ్లం చూద్దాం. 2 కాయిల్స్ ఉన్నాయమ్మా, కాయిల్ ఏ, కాయిల్ బి. ఈ కాయిల్ ఏకి ఎంత టర్న్స్ ఉన్నాయి? 800 టర్న్స్. దాన్ని ఏ అని రిప్రజెంట్ చేస్తా కాయిల్ ఏ. కాయిల్ బికి 1000 టర్న్స్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కాయిల్ ఏ నుంచి కాయిల్ బికి ఫ్లక్స్ అనేది లింక్ అవుతుంది. ఎంత లింక్ అవుతుంది అంటే ఇక్కడ ఇచ్చిండు 80% ఆఫ్ ద ఫ్లక్స్ ప్రొడ్యూస్ బై ద కాయిల్ ఏ. 2 coils A and B of 800 and 1000 respectively are placed in the vicinity to each other such that 80% of the flux produced by the coil A links with coil B. ఎంత 80% లింక్ అవుతుంది. అందుకే కే వాల్యూ ఏం చేద్దాం, మీరు కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ 80% కాబట్టి 0.8 అని రాసుకుంటున్నా. ఏ కరెంట్ ఆఫ్ 1 ampere is made to flow through the coil A which produces the flux of 0.3 milliweber in it. Determine the mutual inductance between the two. ఇప్పుడు ఇక్కడ ఎన్ఏ వచ్చేసరికి మనకు 800, ఎన్బి వచ్చేసరికి మనకు 1000, కే ఈజ్ ఈక్వల్ టు 0.8, ఐఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఆంపియర్. దీని నుంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? మనకు 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతుంది. దీని నుంచి ఎంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది? 0.3 మిల్లీ వెబర్స్. దీని నుంచి దీనికి వచ్చేసరికి ఎంత లింక్ అవుతుంది? ఓన్లీ 80% లింక్ అవుతుంది. అందుకే ఈ 0.3 మిల్లీ వెబర్స్ని ఇంటూ 0.8 చేస్తే నాకు ఎంత వస్తుంది? 0.24 మిల్లీ వెబర్స్ వస్తుంది. 80% రీచ్ అవుతుంది కదా కాయిల్ ఏ నుంచి కాయిల్ బికి, టోటల్ రీచ్ అవ్వట్లేదు కదా. సో ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా అయింది ఎన్బి, అదే N2 ∅2 నథింగ్ బట్ ఎన్బి ∅b బై I1, ఇక్కడ ఐఏ అని రాసినాం. కే ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఎన్బి ఇంటూ ∅a అని రాసుకుంటుంటుంది. కాకపోతే ఇక్కడ 80% రీచ్ అవుతుంది కాబట్టి ఎన్బి ఇంటూ ∅b బై ఐఏ నథింగ్ బట్ N2 ∅2 బై I1. సో N2 ఎంత? 1000 టర్న్స్ ఇంటూ ∅2 ఎంత? ∅b ఎంత? 0.24 × 10⁻³ బై కరెంట్ ఎంత? 1. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 0.24 హెన్రీస్ వచ్చింది. దిస్ ఇస్ ద కరెంట్. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఇండక్టెన్స్ ఇన్ సిరీస్, ఇండక్టెన్స్ ఇన్ ప్యారలల్, ఎనర్జీ స్టోర్డ్, ఇవన్నీ కూడా చూద్దాం.